ఓం భగవాన్ శ్రీ సత్య సాయి సచ్చరిత్ర తపోవనము 3వ రోజు పారాయణము శనివారము 5వ అధ్యాయము వైదిక ధర్మోద్ధరణము. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి. అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మనసున నుండవలియు అంటారు బాబా. దేవాలయాల పునరుద్దీపనము. దేవాలయాలలో అడుగంటిపోతున్న ఆధ్యాత్మికతను తిరిగి శక్తిమంతం చేయటం తన అవతార కార్యక్రమాలలో ఒకటని భగవాన్ బాబా చెప్పారు. 1961 జూన్ 11వ తేదీ నాడు సత్యసాయి బాబా కొందరు భక్తులతో కలిసి బద్రీ యాత్రకు బయలుదేరారు. అందరూ బద్రీలో నారాయణుని చూడటానికి వెళుతుంటే మీరు మాత్రం నారాయణుడితో కలిసి బద్రీలోని విగ్రహాలను చూడటానికి వెళుతున్నారు అన్నారు తోటి భక్తులతో భగవాన్ బాబా. శంకరాచార్యుల వారు పరమశివుని గూర్చి ప్రార్థించగా ఈశ్వరుడు ఆయనకు ప్రసన్నుడయ్యి 5 లింగములను ప్రసాదించాడు. శంకరులు వారు బదిరి, పూరి, శృంగేరి, ద్వారక, చిదంబరములలో వాటిని ప్రతిష్ఠించారు అని బాబా తెలియచేశారు. బదిరీలో దాదాపు 200 మంది భక్తులు ఆసక్తితో చూస్తుండగా హస్తచాలనంతో బంగారు పళ్ళెరం, పళ్ళెరములో 1000 రేకులున్న బంగారు పద్మం సృష్టించారు. మరొక వెండి పళ్ళెములో ఆ బంగారపు పద్మం ఉంచి అందులో బద్రీనారాయణుని విగ్రహం క్రింద ప్రతిష్ఠింపబడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనముతో బయటికి రప్పించి ఉంచారు. ఆ నేత్రలింగములో ఒక నేత్రం చక్కగా చూస్తున్నట్లు కనబడుతున్నది. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఒక రజత కలశం సృష్టించారు. అది గంగోత్రి నీటితో నిండిపోయింది. ఆ కలశం అడుగు భాగాన తన వ్రేలు నుంచి ప్రక్కకు తీయగా అక్కడొక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగాయి. ఆ అభిషేక కార్యక్రమం తర్వాత సాయినాథుడు చేతిని విదిల్చగానే వెండి, బంగారు పుష్పాలు ఆ హస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి. శివునికి తుమ్మి పూలు ప్రీతి కదా అని అర్చకుడు కోరగా స్వామి మరొకసారి హస్తచాలనం చేసి తుమ్మిపూల రాశిని ప్రత్యక్షపరిచారు. ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు. ఆ విధంగా భగవాన్ బాబా ఆ నేత్రలింగాన్ని శక్తిమతం గావించి తిరిగి యథాస్థానానికి పంపారు. బద్రీ యాత్ర అనంతరం పుట్టపర్తి చేరిన తర్వాత అతడు భక్తుల్ని ఉద్దేశించి సాయినాథుడు ప్రసంగిస్తూ, యాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చట వారు భావించవద్దు. శ్రీమన్నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు, మీ సమక్షమునే ఉన్నాడు. వారిని దర్శింప ప్రయత్నించండి. ఎచ్చటనో మీ కన్నులు కానరాక విగ్రహ రూపములో ఉన్న నారాయణునికయ్యి ఎందుకు తపిస్తారు? మీ కనులు ఎదుటనున్న నారాయణ మూర్తిని భక్తి ప్రవృత్తులతో సేవించి నిర్మలమైన ఆనందం పొందండి అన్నారు. భగవాన్ బాబా ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ఇతోధికం గావించిన మరొక పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వరుని ఆలయం. ఆ పర్యటనలో బాబాతో వారి తల్లిదండ్రులు బూర్గుల రామకృష్ణారావు గారు మరికొందరు ఉన్నారు. విశ్వేశ్వర లింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి 3 వెడల్పాటి గీతలుగా దిద్దారు. ఆ తర్వాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు. ఆ తర్వాత 3 వరుసలుగా వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండ్రని బంగారపు ఆభరణం సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు. అంతే, అది అతుక్కుపోయింది. కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు. స్వామి జామ్ నగరు రాజమాత అభ్యర్థనపై గుజరాత్లోని సోమనాథ దేవాలయం సందర్శించారు.
గజనీ మహమ్మద్ తన దండయాత్రలలో ఆ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ముట్టడించి బంగారపు ఆభరణాలు, రత్నరాసులు దోచుకొనిపోయి చివరిసారి ఆ శివలింగాన్ని కూడా పెకిలించి అడుగున ఉన్న రత్నాలను తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత భక్తులు ఆ స్థానములో మరొక రాతిలింగం ప్రతిష్ఠ చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు. జామ్నగరు దిగ్విజయ సాహెబ్ ఎంతో వ్యయ ప్రయాసలతో ఆ ఆలయానికి పూర్వవైభవం సంతరింపచేయాలని ఎన్నో పనులు చేశారు. చివరకు బ్రహ్మాండమైన గాలిగోపురం నిర్మించారు. దానిని దిగ్విజయ గోపురం అని పేరు. భగవాన్ బాబా దానిని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలకు ప్రవేశించి కొన్ని బంగారు బిల్వపత్రాలను సృష్టించి 4 అడుగుల ఎత్తైన ఆ లింగంపై అభిషేకించారు. ఆ లింగం అడుగు భాగాన జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పి సత్యసాయి భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తన దివ్య హస్తాలలోకి తెప్పించి అందరికీ చూపించారు. దాని నుండి తేజస్సు మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ జ్యోతిర్లింగాన్ని శక్తిమంతం చేసిన తర్వాత భగవాన్ బాబా బద్రీలో వలె ఆ లింగాన్ని యథాస్థానానికి పంపకుండగా ఇక ఈ ఆలయానికి ఎటు నుంచి శత్రుపీడ లేదు. అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించటానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచదలిచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపై అతికించి నిలిపారు. ఆ పర్యటనలో బాబా భక్త బృందంతో కలిసి ద్వారకా చేరుకున్నారు. అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి తమ దివ్య పాదస్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు. సాయి కృష్ణుడు వేలాది మంది భక్తులకు అక్కడ దర్శనం ప్రసాదించారు. అనంతరం స్వామి భక్త బృందాన్ని తీసుకొని సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ వారినందరినీ చుట్టూ కూర్చొనమని తన ముందు ఇసుకను ఒక చిన్న కుప్పగా పోసి తన దివ్యహస్తాన్ని లోపలకు పోనిచ్చి బంగారు కృష్ణ విగ్రహం బయటకు తీశారు. ఆ అద్భుత సన్నివేశం వల్ల ద్వారకా ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లు భగవాన్ బాబా ప్రకటించారు. 83వ పేజీ. తపోవనము 5వ అధ్యాయము. సత్యసాయినాథుని దివ్యస్పర్శతో శక్తి పొందిన మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలము. అక్కడ స్వామి ఆలయములో ప్రవేశించి బంగారు బిల్వపత్రాలను అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు. మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగునితో పాటు ఉన్న రుక్మిణీదేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు. ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన సత్యసాయినాథుడు దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్దీపనం గావించారు. దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేహాలయాలే కదా. మానవ దేహమే దేవాలయం. దేహి దేముడు. దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముహూర్త నిర్ణయం. 1962లో భగవాన్ బాబా ప్రశాంతి నిలయములో వేద పురుష జ్ఞానయజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు. దేశం నలుమూలల నుంచి వేద విధులైన ఘనాపాటీలు విద్వాన్వరేణ్యులు విచ్చేశారు. యజ్ఞ ప్రారంభం 1-10-1962 సంవత్సరం ఉదయం 9:30 అని భగవాన్ బాబా ముహూర్తం నిర్ణయించారు. కానీ ఆ పండితులు గ్రహస్థితిని గణించి ఉదయం 7:30 యాగశాల ప్రవేశానికి యజ్ఞ సంకల్పానికి ఉత్తమమైన సమయమని స్వామికి విన్నవించారు. అప్పుడు స్వామి 9:30 శుభప్రదంగా ఉందనుకున్నాను.
ఆలోచించండి అన్నారు ఆ పండితులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కామావదాని గారు, బైరాగి శాస్త్రి గారు తప్ప మిగిలిన వారు స్వామి దివ్యత్వం గురించి తెలియనివారు. అందువల్ల వారు మరలా స్వామితో ఉదయం 7:30 యజ్ఞ సంకల్పానికి మంచి ముహూర్తమని అన్నారు. స్వామి చిరునవ్వుతో సరేనన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాడు ఋత్వికులు, పండితులు ఉదయం 6:30 చిత్రావతిలో స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని స్వామి ప్రసాదించిన పట్టు వస్త్రాలు ధరించి వెండి పంచపాత్రలలో నీళ్లు తీసుకొని సరిగ్గా 7 గంటలకు యజ్ఞశాలకు చేరటానికి బయలుదేరారు. అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ఆరంభమైంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు కని విని ఎరగని వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. చిత్రావతి పొంగి పొరలసాగింది. పండితులు ఎక్కడ వారక్కడ ఆగిపోయారు. వారి స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డారు. భక్తజన సందోహం, భజన గీతాలాపనల మధ్య మంగళ వాద్యాలు మారుమ్రోగుతుండగా, వేదఘోషతో ఋత్వికులు ముందు నడుస్తుండగా సత్యసాయినాథుడు సరిగ్గా 9:30 వేళ యాగశాల ప్రవేశం చేసి వేద పురుష జ్ఞానయజ్ఞానికి సంకల్పం చేయించారు. యజ్ఞ కలశము. ఆ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరామ బైరాగి శాస్త్రి గారిని స్వామి 1-2 రోజులు ముందుగానే పిలిపించి యజ్ఞం అంతా యథావిధిగా నిర్వహించండి. ఏ వస్తువుకు కొరత లేదు. ఏ వస్తువు కావాలో ముందుగానే అన్నీ ఒక జాబితా వ్రాసి ఇస్తే అన్నీ సమకూరుస్తాను అని చెప్పారు. బైరాగి శాస్త్రి గారు మరికొందరు ఋత్వికులను సంప్రదించి పెద్ద జాబితా తయారు చేశారు. ఆ వస్తువులన్నీ తగిన విధంగా సమకూర్చబడ్డాయి. మరొక 5 నిమిషాలలో ప్రశాంతి మందిరం నుంచి స్వామి బయలుదేరతారనగా అప్పుడు బైరాగి శాస్త్రి గారికి తాము అసలు ముఖ్యమైన యజ్ఞ కలశం జాబితాలో రాయటం మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ సమయములో ఆ విషయం స్వామికి ఎవరు చెప్పటం, ఎలా చెప్పటం అని ఒకటే మదనపడ్డారు. చివరకు శివరామ బైరాగి శాస్త్రి గారు ఆ బాధ్యత వహించి స్వామిని క్షమించమని వేడుకొని యజ్ఞకలశం విషయం విన్నవించారు. అప్పుడు స్వామి, నేను ముందే చూసుకొని చెప్పమన్నాను కదా, సమయం ఉన్నది 5 నిమిషములు అని గదిలోకి వెళ్లి 3 నిమిషాలలో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతున్న ఒక వెండి కలశాన్ని తెచ్చి ఇచ్చారు. అది సర్వదేవతా ప్రతిమలతో సర్వలక్షణ లక్షితమయ్యి విరాజిల్లుతోంది. ఈ పాత్రను షిరిడీబాబా అవతార కాలములో చించోళి రాజమందిరములో ఉంచాను. ఇది అక్కడ పాత సామానుల గదిలో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ సామానుల గదిలో వెతికించి తీసుకురావటానికి ఇంత సమయం పట్టింది. ఈ కలశం శాస్త్రసమ్మతంగా ఉంది కదా. ఇక యజ్ఞం ప్రారంభించండి అన్నారు. ఆ పాత్రపై సాయిబాబా అనటానికి గుర్తుగా హిందీలో సా బా అని కూడా అక్షరాలు ఉన్నాయి. ఈ ఘట్టాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆడిటోరియంలో బాబా సన్నిధిలో ఉపన్యసిస్తూ బైరాగి శాస్త్రి గారు తెలియచేశారు. 85వ పేజీ. తపోవనము. 5వ అధ్యాయము. వైదిక ధర్మోద్ధరణము. నా అవతార కార్యక్రమములో ఒకటి అయిన గోబ్రాహ్మణ వేద పోషణములకు తద్వారా వైదిక ధర్మోద్ధరణకు పునాదులు వేస్తున్నాను అని భగవాన్ బాబా ప్రకటించారు. ఆ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవములో భగవాన్ బాబా వేదపురుషులుగా ఆసీనులయ్యారు. వేద విజ్ఞాన గనులైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావదానులు గారు సర్వాధ్యక్షులుగా, ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు వేద శాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షులుగా నియమింపబడ్డారు.
ఘనాపాటీలు, పండిత ప్రకాండులు, పలువురు శ్రీయుతులు బులుసు అప్పన్న శాస్త్రిగారు, కడియాల సీతారామ శాస్త్రిగారు, కుప్ప లక్ష్మావధాని గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రేమళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, కుప్ప బైరాగి శాస్త్రి గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కొంపెల్ల అమ్మన్న శాస్త్రి గారు, హోత వెంకటరామ శాస్త్రి గారు ఆ యజ్ఞోత్సవాలలో పాల్గొన్నారు. పార్థివ శివలింగార్చన, మంత్రజపము, శ్రీమద్ రామాయణము, భాగవత, దేవి భాగవత, శ్రీ భాష్యాది పారాయణములు, సూర్య నమస్కారములు, నవగ్రహ జపములు నిర్వహించారు. ఋగ్వాజు సామవేద పారాయణము వీణల విందయి విరాజిల్లింది. అతి రుద్రయాగము నిర్వహింపబడింది. ఆ సప్తాహము మహావైభవముతో కనుల పండుగగా జరిగింది. ఆనాటి సభలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మ సంస్థాపనము చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చటమే నా అవతార ఉద్దేశము. నా సంకల్పానికి తిరుగులేదు. ఎటువంటి వారు నా కార్యమునకు అడ్డురాలేరు, రాజాలరు. ఇది నిజము. కామ సంకల్పముతో యజ్ఞమునాచరించటము శ్రేయస్సు కాదని, విశ్వమానవ కళ్యాణం కోసం చేసే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని పూర్వ అవతారములో గీతలో చెప్పే ఉన్నాను. యజ్ఞమంటే త్యాగమంటే స్వార్థరాహిత్యము. వేదము దేవతలనుద్దేశించి యజ్ఞము చెయ్యమని శాసించింది. ఆజ్య పురోడాసాది ద్రవ్యము అగ్నిముఖంగా దేవతల కర్పింపమన్నది. వాటిని అగ్నిదేవతలకు అందిస్తున్నాడు. ఇది సంభవమా అని కుముతులు ప్రశ్నింపవచ్చును. మన ఊరి పోస్టాఫీసులో మనీ ఆర్డరు చేయబడిన ద్రవ్యము మన దేశములో కాదు, ఖండాంతరములయందు వారికి కూడా చేరుచున్నది కదా. ఇంత సందేహమెందుకు? యజ్ఞాల వల్ల దేవతలు తృప్తులయ్యి వర్షములు కురిపిస్తున్నారు. వర్షముల వల్ల సమృద్ధిగా పంటలు పండి పుష్కలముగా అన్నము లభిస్తున్నది. అన్నము వల్ల భూత సంఘాలు జన్మిస్తాయి. కాబట్టి విశ్వకళ్యాణానికి యజ్ఞం మూలాధారమయ్యి ఉన్నది. యజ్ఞము కర్మమున పుట్టింది, కర్మము బ్రహ్మమున పుట్టింది. బ్రహ్మము అక్షర పురుష రూపమై ఉన్నది. ఆ అక్షర స్వరూపమే ప్రణవము. ఆ ప్రణవమే వేదములకు మూలము. కాబట్టి నా స్వరూపమైన యజ్ఞము మానవులకు అనుష్ఠింపదగినదని విధింపబడింది. ఈ యజ్ఞ శిష్టామృతాన్ని ఆరగించిన వారు ఇహమును నిత్య సంతృప్తులయ్యి పరమున బ్రహ్మ సాయుధ్యము పొందటం నిసంశయము అన్నారు. మరొక సంవత్సరం యజ్ఞోత్సవాలలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఒకానొక సమయములో ప్రజలలో త్యాగశీలము, స్వార్థరహిత సేవలు క్షీణించి అహంకార మమకారాలు అభివృద్ధి అయ్యాయి. అప్పుడు వేదము కృష్ణ మృగ రూపం ధరించి అరణ్యాలలోకి పరిగెత్తుకు వెళ్ళింది. మహర్షులు, వేద పండితులు దానిననుసరించి చివరకు ఎంతో ప్రయత్నించి దాని చర్మమును మాత్రమే తీసుకువచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఈనాడు కూడా వేద విహిత యజ్ఞాలు ఆచరించే సమయములో ఋత్వికులు కృష్ణమృగ చర్మం ధరించి ఆ జింక చర్మంపై ఆసీనులయ్యి అగ్నిదేవుని ఆరాధన చేస్తున్నారు. బాహ్య దృష్టికి అది చర్మము అయితే యజ్ఞ దృష్టికి అది శర్మము. శర్మము అంటే ఆనందము, సుఖము అని అర్థము. యజ్ఞములో పాల్గొనేవారు తాము ఆనందించి లోకానికి అంతటికీ ఆనందాన్ని అందిస్తారు. ప్రశాంతి నిలయములో ఆచరించబడే యజ్ఞానికి ఫలత్యాగ స్వరూపమైన ఆనందమే గమ్యము. ఈ క్రతువు ఒక వ్యక్తి నిమిత్తము కాదు, ఒక దేశమునకు సంబంధించినది కాదు.
ఇది విశ్వ కళ్యాణమును ఆశించి జరపబడుతున్నది అని పలికారు. యజ్ఞ పరిసమాప్తి అనంతరం పూర్ణాహుతి రోజున ఆ పవిత్ర యజ్ఞజలాలను స్వామి స్వయంగా వేలాది సదస్సులపై చల్లి పునీతులను చేస్తుంటారు. 87వ పేజీ. తపోవనము 5వ అధ్యాయము. ఆయుధ పూజ. విజయదశమి నాడు యుద్ధములో ఉపయోగించే కత్తి కటారాలకు ఆయుధ పూజ చేస్తారు. మానవుని దగ్గరున్న కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే ఆయుధాల్ని కూడా అదేవిధంగా పూజించాలి అంటారు భగవాన్ బాబా. వాటిని భగవంతుని వైపుకు మరలించటమే వాటిని పూజించటం. ఆ ప్రభువు వైపుకు త్రిప్పేసరికి ఆ దుర్గుణాలు సుగుణాలుగా మారిపోతాయి. కామము అంటే తీవ్రమైన కోరిక. దానిని భగవంతుని వైపు మరల్చు. అప్పుడది భగవంతుణ్ణి దర్శించాలని, ఆయనను ప్రసన్నం చేసుకొనాలని, ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుంది. అప్పుడు కామము కాంక్ష. క్రోధము అంటే కోపం. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవానుడు ఇంకా రాలేదే, ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి, నాలో ఏమి తప్పున్నది, ఎందుకు నన్ను అనుగ్రహించడు అని ఆయనపై పంతం పట్టు. ఆ క్రోధం పట్టుదలగా మారుతున్నది. లోభము అంటే పిసినారితనము. ఆ లోభగుణాన్ని భగవంతుని వైపు మరల్చు. భగవంతుడు నావాడు, నాకే చెందినవాడు. ఆయన నా ప్రభువు, నేను ఆ ప్రభువుకు చెందినవాడను అని అలమటించిపోతోంది. అప్పుడు ఆ లోభగుణము ఆర్తిగా మారుతున్నది. మోహము అంటే వివేకం కోల్పోవటం. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవంతుడు లేకపోతే నేను బ్రతకలేను, ఆయన తోడిదే నా లోకము అని ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా పిచ్చిదైపోతుంది మనసు. అంటే ఆ మోహము మూఢభక్తిగా మారుతున్నది. మదము అంటే గర్వము. దానిని భగవంతుని వైపు పోనివ్వు. నాకు భగవంతుని అండ ఉన్నది, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు, నాకేమి భయము లేదు, భగవంతుడు నన్నెందుకు వదిలిపెడతాడు అనే భావాలతో మదము విశ్వాసంగా మారిపోతుంది. మాత్సర్యము అంటే అసూయ. దానిని పరమాత్ముని వైపు ప్రసరింపచెయ్యి. నా స్వామి, నా ప్రభువు వేరొకరి వాడవుతున్నాడే, నాకు దూరమవుతున్నాడే అని ఆరాట పడిపోవటము వల్ల ఆ మాత్సర్యము తపనగా మారిపోతుంది. సర్కస్లో సింహాలు వాటి మాస్టారు చెప్పినట్లుగా వింటాయి. అలాగే అరిషడ్వర్గాల్ని కూడా వాటి అధిపతికి అప్పచెప్పినప్పుడు అవి వాటి తీవ్రతలను వదిలిపెట్టి సాత్వికంగా మారిపోతాయి. అదే ఆయుధ పూజ అంటే అని అన్నారు భగవాన్ బాబా. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయము సంపూర్ణం.